సో హలో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు 1080p రెజల్యూషన్లోని 10,000 రూపాయల లోపు గేమింగ్ మానిటర్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే నేను మీకు ఈ వీడియోలోని ఒక 5 మానిటర్స్ని అయితే సజెస్ట్ అయితే చేస్తాను. ఈ 5 కూడా మీకు 1080p రెజల్యూషన్లో రావడంతో పాటుగా ఇవన్నీ కూడా 10,000 రూపాయల లోపు అయితే వస్తాయన్నమాట. సో వీడియోని పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒకవేళ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించి ఇలాంటి కంటెంటే కావాలనుకుంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే జంప్ అవుదాం. సో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ఏసర్కి సంబంధించిన ఏసర్ నైట్రో VG240YS అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. ఇది మనకి 23.8 ఇంచ్ స్క్రీన్ సైజ్ అనేది వస్తుంది. అలాగే 1920x1080p పిక్సెల్ రెజల్యూషన్ అయితే లభిస్తుంది. దీంట్లో మనకి AMD ఫ్రీ సింక్ అయితే ఎవడైతే జరిగింది. 165 రిఫ్రెష్ రేట్ తో 0.5 మిల్లీసెకండ్ రెస్పాన్స్ టైం తో అయితే మనకి మానిటర్ అనేది 9,699 రూపాయలకి అయితే లభిస్తుంది. సో ఈ ప్రైస్ అన్ని ఫ్లక్చువేట్ అయితే అవుతూ ఉంటాయి. ఒకసారి మీరు వీటిని పర్చేస్ చేసే ముందు వీటికి సంబంధించిన లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ లో ఎవడైతే జరిగింది, మీరు అక్కడి నుంచి అయితే ప్రైస్ చెక్ చేసుకోండి. ఇదే బ్రాండ్ లోనే మనకి ఇంకొక వేరియంట్ అయితే ఉంది. సో ఇది మనకి ఏసర్ నైట్రో VG240Y M3 అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. సో దీంట్లో మనకి స్పెసిఫికేషన్స్ అన్ని కూడా సేమ్ అయితే ఉంటాయి. బట్ దీంట్లో మనకి 180 Hz రిఫ్రెష్ రేట్ ఎవరైతే జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది మనకి HDR10 అయితే సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 9,999 రూపాయల దగ్గరలో అయితే ఉంది. అండ్ సెకండ్ మోడల్ గురించి మనం మాట్లాడుకుంటే MSI కి సంబంధించిన G2422 అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. ఇది కూడా మనకి 23.8 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే వస్తుంది. 1920x1080p రెజల్యూషన్ అయితే మనకు లభిస్తుంది. 170 Hz రిఫ్రెష్ రేట్ తోనే అండ్ 1 మిల్లీసెకండ్ రెస్పాన్స్ టైం అయితే ఇది మనకి 9,990 రూపాయలకి అయితే మనకి లభించడం అయితే జరుగుతుంది. అండ్ థర్డ్ మానిటర్ గురించి మనం మాట్లాడుకుంటే సామ్సంగ్ కి సంబంధించిన సామ్సంగ్ కర్వ్డ్ 24 అని చెప్పి ఒక కర్వ్డ్ మానిటర్ అయితే లభిస్తుంది. ఇది మనకి 24 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే వస్తుంది. అండ్ 1920x1080p రెజల్యూషన్ అయితే మనకు లభిస్తుంది. ఇది మనకి ఒక LED మానిటర్. దీంట్లో మనకి VI ప్యానల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మనకి AMD ఫ్రీ సింక్ అయితే ఎవడైతే జరుగుతుంది. అండ్ ఫ్లిక్కర్ ఫ్రీ టెక్నాలజీ అయితే దీంట్లో మనకి ఇంక్లూడ్ అయితే చేస్తారు. దీని ప్రైస్ చూసుకుంటే 7,699 రూపాయలు అయితే ఉంది. అండ్ ఫోర్త్ మోడల్ గురించి మనం మాట్లాడుకుంటే జబ్రానిక్ కి సంబంధించిన జబ్ A24 ఫుల్ HD అని చెప్పి ఒక మానిటర్ అయితే ఉంది. ఇది మనకి ఒక LED మానిటర్. దీని స్క్రీన్ సైజ్ చూసుకుంటే 24 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంది. దీంట్లో మనకి 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి 1920x1080p రెజల్యూషన్ అయితే వస్తుంది. 165 రిఫ్రెష్ రేట్ అయితే మనకి ఇదైతే లభిస్తుంది. ఇది ఒక గేమింగ్ మానిటర్ కాదు కాబట్టి దీని యొక్క రెస్పాన్స్ టైం అనేది మనకి దీంట్లో ఇంక్లూడ్ అయితే చేయలేదు. దీని ప్రైస్ చూసుకుంటే 8,999 రూపాయలు అయితే మనకి అమెజాన్ లో కనబడుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసుకుంటే మనకి LG కి సంబంధించిన LG ఎలక్ట్రానిక్స్ 24 అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. ఇది మనకి 24 ఇంచ్ ఫుల్ HD మానిటర్ విత్ IPS ప్యానల్ అయితే వస్తుంది. 1920x1080p పిక్సెల్ రెజల్యూషన్ అయితే మనకి లభిస్తుంది. 75 రిఫ్రెష్ రేట్ తోని 1 మిల్లీసెకండ్ రెస్పాన్స్ టైం తోని ఇది మనకి 8,199 రూపాయలకి అయితే ఈ మానిటర్ అయితే లభించడం అయితే జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ 5 మానిటర్స్ అనేవి 10,000 రూపాయల లోపు అయితే వస్తున్నాయి. సో వీటికి సంబంధించిన లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీకు మరొక వీడియో మీ ముందుంటే అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.